లాస్ట్ వీడియోలో మనం సౌండ్ ఎఫెక్ట్స్కి సంబంధించి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఫ్రీ వెబ్సైట్స్ ఏంటివి, అలాగే ఎలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా ఎడిట్ చేయాలి, ఇవన్నీ కూడా చూసాం కదా. ఈరోజు ఈ వీడియోలో మనం సౌండ్ ఎఫెక్ట్స్ని ఏఐతో ఎలా క్రియేట్ చేయొచ్చు, ఒకవేళ క్రియేట్ చేస్తే కనుక ఆ వెబ్సైట్స్ ఏంటివి అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. దిస్ ఈస్ సురేఖ. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వెబ్సైటు గూగుల్ సెర్చ్లో మీరు 11 Labs AI సౌండ్ ఎఫెక్ట్స్ అని టైప్ చేయండి. ఇలా ఫస్ట్ వచ్చే వెబ్సైట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు లాగిన్ అని కనిపిస్తుంది కదా, లాగిన్ అవ్వండి జీమెయిల్ అకౌంట్తో. లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీకు లాగిన్ అయినట్టుగా మన ఫోటో కూడా కనిపిస్తుంది. ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రకరకాల సౌండ్ ఎఫెక్ట్స్ని ఆల్రెడీ ఉన్నవి మనం ఎలాంటి టైప్ చేయకుండా ప్రాంప్ట్స్ ఇవ్వకుండా కూడా వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటితో కూడా సౌండ్ ఎఫెక్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి డిస్క్రైబ్ సౌండ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన సౌండ్ని మనం అక్కడ ప్రాంప్ట్ లాగా ఇవ్వాలన్నమాట. ఏ టైప్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్ జనరేట్ చేయాలనుకుంటున్నాం అనేది. ఫస్ట్ నేను ఇస్తున్నాను రాకెట్ లాంచింగ్ సౌండ్ అని చెప్పి. హియర్ వీ కెన్ సెలెక్ట్ ద డ్యూరేషన్ ఆల్సో. మనకు కావాల్సిన డ్యూరేషన్ని మనం పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 seconds అని ఇచ్చాను. నో క్లిక్ ఆన్ ద జనరేట్ మీద క్లిక్ చేయగానే మనకి 1 కాదు 2 కాదు టోటల్గా 4 types ఆఫ్ శాంపిల్స్ సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇలా జనరేట్ అయిన తర్వాత మీరు ఒక్కొక్క దాని మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్ని మీరు విని, ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే మీరు విని మీకు నచ్చిన సౌండ్ ఎఫెక్ట్ని మీరు పక్కనే ఉన్న డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఆడియో బాక్స్ ఏఐ సౌండ్ ఎఫెక్ట్ అని టైప్ చేయండి. ఇది మన సెకండ్ వెబ్సైట్. సో ఇలా ఫస్ట్ వచ్చే వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ పక్కకి స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే మనకి సౌండ్ ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే రైట్ హియర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మనం ప్రాంప్ట్ని రాయాలన్నమాట. అలాగే ఇక్కడ 250 characters వరకు కూడా మన ప్రాంప్ట్ని ఇవ్వచ్చు. సో ఇక్కడ నేనేమని ఇస్తున్నా అంటే బేబీ లాఫింగ్ అని ఇచ్చాను. జస్ట్ క్లిక్ ఆన్ ద జనరేట్. మనకి 2 types ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. యూ కెన్ హియర్ ఆల్సో. ప్లే బటన్ మీద క్లిక్ చేసి అలాగే ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ కూడా అవుతుంది. నెక్స్ట్ వెబ్సైట్ ఆప్టిమైజర్ ఏఐ సౌండ్ ఎఫెక్ట్స్ అని టైప్ చేయండి గూగుల్లో. ఇలా ఫస్ట్ వచ్చే వెబ్సైట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మేక్ ఏ సౌండ్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, దీంతో సైన్ ఇన్ విత్ గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వగానే ఇక్కడ డోంట్ షో అగైన్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 100 credits అనేవి ఫ్రీగా వస్తాయి. అలాగే ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకి ప్రాంప్ట్ని ఎంటర్ చేయమని ఇక్కడ కనిపిస్తుంది. యూ కెన్ ఆల్సో సెలెక్ట్ ద డ్యూరేషన్ అప్ టు 60 seconds వరకు కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో చూస్ ద స్టైల్ని కూడా మనకు కావాల్సినట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ప్రాంప్ట్ని ఇస్తున్నాము బైక్ రైజ్ సౌండ్ ఫ్రమ్ లో వాల్యూమ్ టు హై వాల్యూమ్ అని చెప్పి. సో స్టైల్ని నేను సినిమాటిక్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఇక్కడ ప్రాంప్ట్ ఎన్హాన్స్మెంట్ అనేది ఆన్ ఆఫ్ ఏదైనా పెట్టచ్చు. నో క్లిక్ ఆన్ ద జనరేట్ మీద క్లిక్ చేయగానే మనకి స్టార్ట్ అవుతుంది జనరేటింగ్. ఆఫ్టర్ ద జనరేషన్ ఇక్కడ మనము క్లిక్ చేసి వినొచ్చు. అలాగే ఇక్కడ హార్ట్ సింబల్ మీద క్లిక్ చేస్తే కనుక లైక్ లిస్ట్లో మనము వీటిని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ 3 dots మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, సౌండ్ ఎఫెక్ట్స్ని ఏఐతో కూడా ఎలా క్రియేట్ చేయాలనేది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యాపీ ఎడిటింగ్ అండ్ హ్యాపీ క్రియేటింగ్.